శ్రీ గురుభ్యో నమః. ప్రభు బ్రహ్మదేవుని శరీరం నుండి జన్మించిన మనువు ప్రతిదినము నీ పాదపద్మములను ధ్యానించుచో నీ దివ్యగాథలను కీర్తించెండెను. అందువలన అతడు నిరాటంకముగా నీ గాథలను గానం చేయొచ్చు తన మన్వంతరమును సుఖముగా గడిపెను. భగవన్ ఆ సమయమందు బ్రహ్మదేవుని శరీరఛాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివృద్ధి చేయుటకు పూనుకొనెను. అందువలన స్వభావతః సుందరుడవైన నీ పాదపద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరములు తపస్సునాచరించెను. ప్రభు అనన్యభావంతో నీ పాదపద్మములను స్మరించుచు తపస్సు చేయుచున్న కర్దమ ప్రజాపతిని అనుగ్రహింపదలిచి నీవు ప్రత్యక్షమైతివి. గరుత్మంతునిపై నిన్న నీ ఆకారము నీలమేఘము వలె అందముగా నుండెను. విలాసమునకై పట్టుకున్న తామర పువ్వు నీ కరపద్మమున విరాజిల్లుచుండెను. నీ ముఖమందు చిరునవ్వు కనిపించుండెను. అట్టి నీ దివ్యసుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి నీవు దర్శనమసంగితివి. దేవా, కర్దమ ప్రజాపతికి నీ దర్శనమైనంతనే అతడు ఆనంద పరవశుడయ్యను. ఆయన వడలు పులకరించెను. అనంతరము అతడు అనర్చిన స్తోత్రములకు మిగుల సంతుష్టుడవై నీవు ఆ ప్రజాపతికి ఇట్లు వరములను అనుగ్రహించితివి. కర్దమ ప్రజాపతి మనువు పుత్రికయగు దేవహూతి నీకు భార్యయగును. మీకు 9 మంది కూతుళ్ళు కలుగుదురు. నేనే స్వయముగా కపిలుడు అని పేరుతో మీ దంపతులకు పుత్రుడనై అవతరింతును. నీవు ఈ తనువును చాలించిన పిమ్మట వైకుంఠమునకు చేరుదువు అని వరములను ప్రసాదించిన పిమ్మట నీవు అంతర్ధానమైతివి. స్వామి, నీవు మనువుతో అతని పుత్రికైన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇమ్మని చెప్పున్నట్లు బ్రహ్మ మానసపుత్రుడైన నారదుని ప్రేరేపించితివి. అతడు మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపెను. అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూపను గుణవతి అయిన తన కూతురుగు దేవహూతిని వెంట పెట్టుకుని కర్దమముని ఆశ్రమమునకు పోయెను. అప్పుడు ఆ కర్దమ మహాముని కూడా శ్రీమన్నారాయణుని వరమును అనుసరించి మనువు యొక్క ఆగమనమునకై ఎదురు చూచెండెను. ప్రభు, మనువు దేవహూతిని తనకిచ్చి వివాహం చేసినందువలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించెను. నీ అర్చనయందు నిరతుడై ఉన్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వల్ల ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యను. కర్దమ ప్రజాపతి నీ ఉపాసనా బలము వలన తన భార్య అయిన దేవహూతి కోరిక తీర్చుటకై ఒక విమానమును నిర్మించుకొనెను. ఆ విమానమున పరిచారికలు కొలుచుండగా తన భార్య అయిన దేవహూతితో కలిసి నూతనము సుందరము అయిన రూపము ధరించి ఆకాశ మార్గమున విహరింపసాగెను. ఈ విధముగా కర్దమ ప్రజాపతి తన భార్యతో కలిసి 100 సంవత్సరములు జీవితమును సుఖముగా గడిపెను. అతనికి మిక్కిలి సుందరులైన 9 కుమార్తెలు కలిగిరి. పిదప వానప్రస్థాశ్రమమును స్వీకరింపవలనని అనుకున్నప్పటికీ తన భార్య అయిన దేవహూతికి సంతోషం కలిగించుటకై పరమాత్మకు నీ అవతారమునకై ఎదురుచూచు మరికొంతకాలం ఉండెను. దేవహూతి తన భర్తయగు కర్దమ ప్రజాపతి చెప్పినట్లు పరమాత్మకు నిన్ను సేవించుండెను. కొంతకాలమునకు కపిలుడని పేరుతో నీవు దేవహూతికి పుత్రుడిగా జన్మించి పరమాత్మ తత్వ విద్యను లోకమున ప్రచారమనర్చితివి. కపిలుడని పేరుతో ప్రసిద్ధి పొందిన గురువాయూరప్ప నీ తండ్రి అయిన కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అడవులకు వెళ్లినప్పుడు నీ తల్లి అయిన దేవహూతికి మత సర్వస్వరూపమైన సాంఖ్యయోగమును ఉపదేశించితివి. అట్టి స్వామి, కరుణతో నా రోగములన్నింటినీ తొలగించి నన్ను రక్షింపము. మనస్సు విషయములందు ఆసక్తమైనచో అది సంసార బంధములకు కారణమగుచున్నది. అట్లే ఆ మనస్సు విషయాసక్తిని పెట్టుకొననిచో అనగా ఉదాసీనముగా ఉన్నచో మోక్షం కలుగును. సంసార బంధన కారణమైన విషయాసక్తిని భక్తియోగము సులభముగా పోగొట్టును. అట్టి భక్తియోగము సత్సంగము వలననే లభించును. కావున భక్తి మార్గమునే అవలంబింపవలను అని కపిల రూపమున నీవు దేవహూతికి బోధించితివి. మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, 5 తన్మాత్రలు, పృథివీ మొదలైన పంచభూతములు, మనస్సు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఆత్మస్వరూపుడైన పురుషుడు అను 25 తత్వములను చక్కగా తెలుసుకున్నచో త్రిగుణాత్మకమైన ప్రకృతి బంధము తొలగును అని కపిల రూపములనున్న నీవు దేవహూతికి బోధించితివి. ఈ పురుషుడు వాస్తవముగా ప్రకృతికి అతీతుడు కనుక అతడు దానికి సంబంధించిన త్రిగుణములకు అధీనుడై ఉండడు.
కాని అతడు ప్రకృతి యందు ఆసక్తుడైంచో ఆ త్రిగుణములు అతనిని బంధించును. అట్టి ప్రకృతి బంధమునకు దూరం కావాలనచో నిన్ను సేవించుచు నీ తత్వచింతనను ఎల్లప్పుడూ చేయవలను అని కపిలుని రూపముననున్న నీవు దేవహూతికి బోధించితివి. సాధకుడు యమనియమముల ద్వారా బాహ్యాభ్యంతర శుచిని పొందవలను. ఆసనాది యోగక్రియలను అనుష్ఠింపవలను. అంతటా తమాల శ్యామల వర్ణశోభితరవు దివ్యములైన ఆభరణములను ఆయుధములను ధరించిన వాడవు, గరుత్మంతునిపై అధిష్ఠించి ఉండువాడవు అయిన నీ యొక్క దివ్య రూపమును ఆ సాధకుడు నిరంతరము ధ్యానించుండవలను అని కపిల రూపములనున్న నీవు దేవహూతికి బోధించితివి. పరమాత్మ నాకు నా యొక్క కళ్యాణ గుణములను దివ్యలీలను వినుచు కీర్తించుచు అనుభవించుచుండవలను. అప్పుడు పరమభక్తి లభించును. ఆ పరమభక్తి మృత్యువుని సహితము జయించును అని కపిలుని రూపముననున్న నీవు దేవహూతికి బోధించితివి. మానవుడు తన కుటుంబమును పోషించుకున్నటకై పెక్కుమందిని బాధించుచు ధనమును సంపాదించుండును. స్త్రీలకు వశుడై తన సంతానమును లాలించుచు గృహకర్మలయందు ఆసక్తుడగుచుండును. నా యందు భక్తి లేని అట్టి గృహస్థుడు అనేక బాధలను అనుభవించుండును. ఇది ఎంతయో శోచనీయము అని కపిలుని రూపమున నీవు తల్లియగు దేవహూతికి బోధించితివి. జీవుడు స్త్రీ గర్భమును ప్రవేశించినప్పటి నుండి దుఃఖములను అనుభవించును. తాను పుట్టుటకు ముందు పరమాత్మ కరుణ వలన జ్ఞానము కలిగినను భూమి మీద పుట్టగానే ఆ జ్ఞానము అంతరించును. అతని బాల్యమంతయు అనేక బాధలతో గడిచిపోవును. అట్లే యవ్వనమున మోహము వలన సమస్త జ్ఞానమును కోల్పోవును. పితృదేవతలను ఇతర దేవతలను నియమనిష్టలచే పూజించుచు ధార్మిక జీవనము గడుపు గృహస్థుడు దక్షిణాయన మార్గమున స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోయి కర్మభోగములను అనుభవించి తిరిగి జన్మలెత్తుచున్నాడు. కాని నీ యందు భక్తి కలిగి ఎట్టి కోరికలను లేక కర్మలను ఆచరించువాడు నిష్కాముడు ఉత్తరాయణ మార్గమున పోయి మోక్షమును పొందును అని కపిలుని రూపమున నీవు తల్లియగు దేవహూతికి బోధించితివి. ఈ విధముగా నీవు తల్లి అయిన దేవహూతికి సాంఖ్యయోగమును బోధించినందువలన ఆమె జ్ఞానవంతురాలై నిన్ను అనేక విధములుగా స్తుతించినది. అప్పుడు నీవు ఆమెను అనుగ్రహించి యోగి సంఘములు సేవించుండగా వారితో కూడి వెళ్లిపోయితివి. దేవహూతి నీ ఎడగల నిశ్చలమైన భక్తి యోగంతో ముక్తిని పొందెను. నీవు కూడా లోక కళ్యాణార్థమై ఈశాన్య దిక్కునకు పోయి అచ్యుత నివసించితివి. పరమాత్మ గురువాయూరప్ప, ఇన్ని మాటలేలా నీ పాదపద్మములందలి భక్తి సమస్త భయములను తొలగించిననియో అన్ని విధములైన కోరికలను తీర్చిననియో స్పష్టముగా బోధించితివి. ఈ విధముగా మానవ కళ్యాణమునకై జ్ఞానబోధ చేసిన నీవు నీ యందు దృఢమైన భక్తి కలిగినట్లు నన్ను అనుగ్రహింపుము. అట్లే నా యొక్క సమస్త రోగములను దయతో తొలగింపుము. ఇది కపిలోపాఖ్యానము కపిలోపదేశము సమాప్తము. తృతీయ స్కంధము సంపూర్ణము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.